ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. టీటీడీ వారు స్వామివారి సర్వదర్శన భక్తుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సామాన్య భక్తులకు స్వామివారి అభిషేక దర్శన భాగ్యం కల్పించాలని. దీంతో సర్వదర్శన భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉండే సమయం కూడా తగ్గింది. వీటి వివరాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు. స్వామివారికి నిర్వహించే నిత్య సేవల్లో పాల్గొనేందుకు భక్తులు తహతహలాడుతూ ఉంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారి నిత్య సేవలో పాల్గొనాలని ప్రతి భక్తుడు ఆకాంక్షిస్తూ ఉంటాడు. కానీ ఆలయంలోని పరిస్థితుల దృష్ట్యా స్వామివారికి నిర్వహించే నిత్య సేవల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తుంది టీటీడీ. టీటీడీ వారు సేవా టికెట్లను 3 విధాలుగా కేటాయిస్తారు. ఒకటి ఆన్‌లైన్ విధానంలో 3 నెలలు ముందుగా కేటాయించడం. రెండవది తర్వాత రోజుకు సంబంధించిన సేవా టికెట్లను ముందు రోజు సిఫార్సు లేఖలపై జారీ చేయడం. మూడవది లక్కీ డిప్ విధానం. ఇలా 3 విధాల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు ఆర్జిత సేవ టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ. ఇందులో అత్యంత ప్రధానమైనది స్వామివారికి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. అభిషేక సేవకు సంబంధించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు లభించడం అసాధ్యమని చెప్పొచ్చు. లక్కీ డిప్ విధానంలో 1 లేదా 2 టికెట్లు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయి. దీంతో అభిషేక సేవ సమయంలో శ్రీవారి దర్శన భాగ్యం లభించడం సామాన్య భక్తులకు దుర్లభమని చెప్పొచ్చు. కానీ వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేక సేవ సమయంలోనూ సామాన్య భక్తులను అనుమతించడం టీటీడీ మొదలుపెట్టింది. నెల రోజులుగా స్వామివారి అభిషేక సేవలో సామాన్య భక్తులకు అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిఫార్సు లేఖలపై జారీ చేసే అభిషేక సేవా టికెట్లను రద్దు చేసి ఆ సమయంలో సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది. 3 వారాల క్రితం స్వామివారి అభిషేక సమయంలో దాదాపు 5,850 మంది భక్తులు దర్శనానికి అనుమతించగా, గత వారం అభిషేక సేవ అనంతరం తోమాల సేవ సమయంలో 3,000 మంది భక్తులకు దర్శనం కల్పించింది. అయితే ఈ శుక్రవారం ఉదయం 6,400 మంది భక్తులు అభిషేక సేవ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవ సమయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించడం భక్తులకు ఎంతో ఆనందదాయకం. అలాగే ఇది ఒక వరం, తమ పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అయితే మీరు కూడా వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే మీకు కూడా ఆర్జిత సేవల్లో అలాగే అభిషేక సమయంలో దర్శనం కలగాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.